మాస్ లైన్ ధర్నా నిర్వహించింది. అన్ని అర్హతలున్న కోటకొండను మండలంగా ఏర్పాటు చేయాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా నాయకురాలు విజయలక్ష్మి డిమాండ్ చేశారు. కోటకొండ మండల సాధన సమితి నిర్వహించిన రిలే దీక్షల్లో పాల్గొన్న అప్పటి కాంగ్రెస్ నాయకులు అధికారంలోకి వచ్చాక పట్టించుకోకపోవడం శోచనీయమని విజయలక్ష్మి ఆవేదన చెందారు. స్వయాన ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి నారాయణపేట ఎన్నికల బహిరంగ సభలో కోటకొండను మండలంగా ఏర్పాటు చేస్తామని చెప్పినప్పటికీ కార్యరూపం దాల్చలేదని సిపిఐ ఎంఎల్ ఆరోపించారు. జరుగుతున్న ఈ ధర్నాలో బీఎస్పీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ పాల్గొని మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల ప్రజలు, స్థానికులు పాల్గొన్నారు. కోటకొండను మండల కేంద్రంగా ప్రకటించాలని చెప్పి దీక్షలు జరుగుతున్నాయి. కోటకొండ ఇప్పుడున్నటువంటి నారాయణపేట మండలంలో కోటకొండ పెద్ద గ్రామ పంచాయతీ అన్ని రకాలుగా కూడా అది ఇప్పుడున్నటువంటి జిల్లా కేంద్రానికి 18 కిలోమీటర్ల దూరంలో ఉంది. దానికి ఇంకా దూరంగా ఉన్నటువంటి గన్మన్ బండ కావచ్చు, మేకన్మన్ తాండ అవి కోటకొండకే 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే కోటకొండ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకి జిల్లా కేంద్రానికి ఇప్పుడున్నటువంటి నారాయణపేట మండల కేంద్రానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పరిస్థితి. గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం పాలన సౌలభ్యం కోసం జిల్లాలు విభజించింది, కొత్త జిల్లాలుగా చేసింది, రెవెన్యూ డివిజన్లుగా చేసింది, మండలాలుగా ఏర్పాటు చేసింది, గ్రామ పంచాయతీలు కూడా కొత్తగా చేసినటువంటి పరిస్థితి ఉంది. మేము దానిలో భాగంగానే అడుగుతున్నాం. ఇప్పుడు మండల కోటకొండ అన్ని అర్హతలు కలిగినటువంటి కోటకొండ గ్రామం, దాంట్లో అన్ని ప్రభుత్వ ఆఫీసులు కూడా ఈ పరిస్థితి ఉంది. అక్కడ హై స్కూల్ ఉంది, ప్రైమరీ స్కూల్ ఉంది, 2 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి, అదేవిధంగా ఎస్బీఐ బ్యాంకు ఉంది, పోస్ట్ ఆఫీస్ ఉంది, వెటర్నరీ అందుకుతారా. మరి ఈరోజు నారాయణపేట జిల్లా కేంద్రంలో మరి కోటకొండ గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని మరి సిపిఎం మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో మరి గత 3 రోజుల నుంచి ఇక్కడ మరి డిమాండ్ చేస్తూ దీక్ష చేస్తూ ఉన్నారు. ఈ దీక్షకు బహుజన్ సమాజ్ పార్టీ పూర్తిగా మద్దతు ప్రకటిస్తూ ఉన్నది. మరి ముఖ్యమంత్రి గారి గతంలో ఏదైతే మాట చెప్పారో రేవంత్ రెడ్డి గారు, మరి ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే గారు కూడా మరి మండలం ప్రకటిస్తామని చెప్పి ఇప్పటికీ సంవత్సరం గడుస్తుంది. మరి పార్టీ అధికారంలోకి వచ్చి మరి మోసపూరిత వాగ్దానాలు మరి ఎమ్మెల్యే గారు మానుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మరి ఇక్కడ బహిరంగ సభలో మేము మండలం ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఒక మోసపూరితమైన వాగ్దానాలు సొంత జిల్లా ప్రజలను చేయడం సిగ్గుచేటు. మరి తక్షణమే